వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ క్రేజీ బాయ్ బిట్టు 15. నేనైతే మీ ముందరికైతే ఒక కొత్త వ్లాగ్ తోటి అయితే చేస్తాం. మేమైతే మా ఊర్లో అయితే ఉన్నాం, నరసింహస్వామి వారి కళ్యాణం చేస్తున్నాం మేము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆ క్లిప్స్ పెడతా, ఎంజాయ్ చేయండి. సో గాయస్ మా మమ్మ అయితే ఇక్కడ కడపకి ముగ్గులు వేస్తుండ్రు. హాయ్ చెప్పు మమ్మీ. మా నాన్నమ్మ అయితే ఈడుంది. హాయ్ చెప్పు నానమ్మ. మా డాడీ హాయ్ చెప్పు. ఓకే, నెక్స్ట్ మా అక్కని చూపిస్తాయి. మా అక్క వచ్చింది, మా అక్కనే వచ్చింది. సో మా అక్కి పర్దాకేషన్ అయితే ఒక 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 కళాఖండాన్ని మంచిగా చేసింది. ఒక చెత్త కుప్పని మంచిగా ఎట్లా వాడుకుంటారో అట్లా వాడింది దీన్ని. సో నెక్స్ట్ కడుపు అయితే చూపిస్తా. సో గాయస్ ఇది కూడా మా అక్కనే చేసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో వచ్చింది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టార్లు వచ్చింది. ఎస్ గాయస్, వీడైతే చూడండి ఏ షేప్ ఉందో, ఈ మధ్యలో చూడండి గాయస్ ఏ షేప్ ఉంది. సో మా అక్క అయితే మన ఈ పెయింట్లు వాడేస్తుంది. మీకైతే రేపు మా హౌస్ టూర్ అయితే వస్తుంది. సో గాయస్ ఈ కళాఖండాన్ని చూస్తూ బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ క్రేజీ బాయ్ బిట్టు 15. నేనైతే నిన్న చెప్పినట్టు హోమ్ టూర్ అయితే చేయబోతున్నా. సో మీరు చూడండి, హోమ్ టూర్ అయితే చేయబోతున్నా నేను. గో, మీరైతే ఇక్కడైతే చూడొచ్చు మా డాడీ వాళ్ళు పందిరి అయితే వేస్తున్నారు. ఇదైతే మా ఇల్లు చూడండి, మా ఊర్లో ఉన్న ఇల్లు. మా నాన్నమ్మ హాయ్ చెప్పు నాన్నమ్మ. ఓకే, అగో ఇది హాల్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసి ఇది అయితే బెడ్రూము, ఓ ఫ్యాన్ ఇవంతా ఈ బెడ్రూము. ఇంకా నెక్స్ట్ ఏమో ఇదైతే ఇంకొక రూము. చూడచ్చు, వీడియో తీస్తున్నా పెద్దమ్మ. ఎందుకు ఇప్పుడు సో ఇదైతే కిచెన్ గైస్, మా ఊర్లో ఉన్నది. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. మా అక్క అయితే వంట చేస్తుంది. మా అక్క ఫెస్టివల్ అయితే అయిపోయింది గైస్. ఇదైతే దేవుడి రూమ్. సో బాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా కజిన్స్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చింది. ఇగో మీట్ మై న్యూ కజిన్. హలో గైస్, చిన్ను హాయ్ చెప్పు. హాయ్ గైస్, ఇతని పేరు చిన్ను. సో నెక్స్ట్ అయితే మా పిన్ని వాళ్ళు వచ్చింది. పిన్ని హాయ్ చెప్పు. పిన్ని మా పిన్ని వాళ్ళని చూసి ఉంటారు, ఎందుకంటే ట్రిప్ పోయినాం వాళ్ళతోటి. సో నెక్స్ట్ ఎవరెవరైతే మా హైత్వి హాయ్, తిరిగి మా అక్క, అరే మా తమ్ముడు హాయ్ చెప్పు. కార్తీక్ మా బాబాయ్ హాయ్ చెప్పండి. మా అమ్మ హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. సో నెక్స్ట్ ఇంకెవరైతే న్యూ గెస్ట్, ఇంకేమన్నా మంచి దేవుళ్ళు ఏమన్నా అయితే అప్పుడు క్లిప్స్ అయితే పెడతా. సో బాయ్ ఫ్రెండ్స్. పిన్ని. సో గాయస్ మా పిన్ని అయితే ఇట్లా కూర్చుంది, మా బాబాయ్ అయితే హెల్ప్ చేస్తుంది. మా మమ్మ అయితే అలుకుతుంది గైస్, చూడొచ్చు. నువ్వు మాట్లాడేది పెడుతున్నా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మా కొత్త కజిన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా మీకు. అతనే యశ్వంత్ గైస్. సో ఈరోజు అయితే మేము మా నరసింహస్వామి వారికి అయితే గద్ద అయితే చేస్తుండ్రు. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి చేస్తుండ్రో వాళ్ళందరినీ చూపిస్తాం.
సో స్టే ట్యూన్ బాయ్. అయితే చూపిస్తున్నాం ఎవరెవరైతే ఏమేమి చేస్తుండ్రో. సో కార్తీక్ హాయ్ చెప్పు. బాయ్ చెప్పరా. మా తమ్ముడు కొంచెం మెంటల్ చేస్తాడు. ఓకే మా పిన్ అయితే మేకప్ వేసుకుంటుంది. ఇక్కడ అయితే అందరు ఏదో డిస్కషన్ చేస్తుంది. మా డాడీ, మా బాబాయ్, తిను మా అత్త. హాయ్ చెప్పత్త. తిను మా బావ. బావ హాయ్ చెప్పు. బావ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో గాయస్ మా బావ అయితే హాయ్ చెప్తలేడు. సో లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా. మా నాన్నమ్మ, వీళ్ళు మా చిన్ను హాయ్ చెప్పు. చిన్ను హాయ్. గాయస్ ఇవైతే పూజకి కావాల్సిన సామాన్లు సో తయారు చేస్తున్నాం. సో నెక్స్ట్ అయితే ఇదైతే బాలం పడియాను. మా మమ్మీని అయితే చూపించబోతున్నా గైస్. చూడండి మా మమ్మీ ఎందుకు మాస్క్ కట్టుకుంది. వాట్ హ్యాపెన్ మమ్మీ? ఓకే మా మమ్మీ అయితే మాట్లాడుంటుంది. ఇదైతే దేవుని వీడు. సో మా తమ్ముడు అయితే 9 kilos ఉండు. హాయ్. ఇతను మా చిన్న బావ. హాయ్ చెప్పు. సో
పట్టుకొని కనుక వీరన్న గజపుని అత మార్చిందంట. గజపుని అత మార్చినప్పుడు కనుక వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు ఏకం నుంచి నరసింహస్వామి అవతారం ఇచ్చేటప్పుడు మహాలక్ష్మీదేవి నేను కనుక నరసింహస్వామి అవతారం ఎత్తేది ఉన్నది కాబట్టి కనుకనేమి వైకుంఠం లోపల నువ్వు ఒక్కదాని ఏమి చేస్తావు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. భూలోకంలో కనుక నేను చెంచుకొండ పట్టణమూలా కొండ పట్టణంలో కనుకనేమి చెంచు బీసయ్య చెంచు కన్నమ్మ వారి గర్భాన ఉండాలి. వీరన్న గజపుని ప్రాణాలు తీసి కనుకనేవి అద్దాన పడి లోపల చేరవస్తా. కనుకనేవి లోక కళ్యాణం కొరకు కనుకనేవి యాదకుడి గుట్టల మనం కళ్యాణం చేసుకునే ఉండడము. అది చెప్పినందుకు కనుక వీరన్న గజపుని అడ్డ మార్చిన నరసింహస్వామి అద్దాన పడి లోపల చేరవచ్చిండు. అద్దాన లోపల ఏరవచ్చి కనుకనేమి కోపం కల్లారుగా కనుకనేమి అడవి ఆడన్నమంట తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే కనుకనేమి అమ్మవారు లక్ష్మీదేవి 7 మంది అన్నలతో కనుకనేమి తరువు బాణాలు చేత పట్టుకొని అద్దాల పల్లి లోపల కనుక వేట మార్గాన చేరవచ్చినాయి. వేట మార్గాన చేరవచ్చి కనుకనేమి కాకులు దూరని కారంట పల్లి శ్రీమలు దూరని చిత్తల పిల్ల లోపల అక్కడ కనుకనేమి అమ్మవారు లక్ష్మీదేవి ఒక పక్క వెళ్ళిపోయారు. చెల్లెలు లక్ష్మీదేవి ఒక పక్క చేరవచ్చినాయి. ఆడుబడ్డ లక్ష్మీదేవి కనుకనేమి నరసింహస్వామి ఉన్న చోటుకు చేరవచ్చిందంట. ఒకవేళ ఈ బామను చూసే కనుకనే పొద్దు కన్నా వరకుడంతో ఉన్నది, వెలిగేటి జ్యోతి కన్నా వరకంతో ఉన్నది. లేకపాయే అన్నమైన ముట్టుకుమ్మ ఉన్నదని చెప్పి లక్ష్మీదేవి దగ్గర చేరవచ్చిండు. బామా ఎవరవు నువ్వు గనకనే మీ అద్దాన పడి లోపల ఎందుకు వచ్చినావు అని వరకల్లా నరసింహస్వామికేమో భార్య మీద ఉన్నది, 3 గంటం ఉన్నది. సగము చూస్తేనేమో నర రూపం ఉన్నది, సగం చూస్తేనేమో సింహ రూపం ఉన్నది. అయినా ఏదో మాయ మృగం ఉన్నదని చెప్పి గనకనేమి అమ్మవారు లక్ష్మీదేవి నరసింహస్వామి గుర్త ఉన్నాడమ్మారా. బామా ఎవరవు నువ్వు ఒక్కదాని ఒంటరిగా తిరుగుతున్నావు అదే వరకల్ల కనుకనేవి నేను చెంచుకొండ పట్టణంలో కనుకనేవి చెంచుకన్నయ్య చెంచు మీసమ్మ వారు కన్న బిడ్డను. అద్దాన పడి లోపల అన్నతోడ కనుకనేవి నేను వేట మార్గాన చేరవచ్చిన. అన్నలు కనుక ఒక మార్గాన వెళ్ళిపోయారు, నేను కారుబడి వేరే మార్గాన వచ్చినయ్యో. అదే వరకల్ల కనుకనేవి నరసింహస్వామి ఏమంట ఉన్నదైనా లక్ష్మీదేవిని గుర్తుపట్టిండు నరసింహస్వామి. లక్ష్మీదేవి అలనాడు కాలం అందు కనుకనేవి నేను చెప్పిన రీతిగానే చెంచుకొండ పట్టణంలో పుట్టినవు. ఈ రోజు కనుకనేవి నేను వచ్చిన పని పూర్తయిపోయినాదే. కనుకనేవి అమ్మవారు లక్ష్మీదేవిని తీసుకున్నాడు. లక్ష్మీదేవిని తీసుకొని కనుకనేవి నీళ్లు పూత గుర్రము నిప్పులాది కళ్ళెము పట్టుకొని